హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం ప్రేయర్ నుంచి వచ్చేసి తర్వాత ఇప్పుడు వేటకైతే వెళ్తున్నాము, వీడియో వేటకి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మేము చూపించిన మాకు రైట్ సైడ్ కనపడుతున్న చెరువు అయితే దీన్ని నక్కల కాలువ అంటారు. మరి ఆ పేరైతే ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదులే, కానీ నక్కల కాలువ అని అంటారు. చూసారా, చాలా అంటే చాలా పెద్ద చెరువు అనమాట. వాటర్ అయితే లైట్గా ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా వాటర్ కానీ వస్తే మాత్రం ఈ చెరువు అనేది ఫుల్గా నిండిపోతుంది అనమాట. ఈ చెరువులో నుంచి వచ్చే వాటరే ఈ చుట్టుపక్కల ఉన్న ఊర్లకి, గ్రామాలకి పొలాలు పండించుకోవడానికి వాటర్ అయితే ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూసారా, కొంచెం వాటర్ కనపడుతుంది కదా, మామూలుగా ఫుల్గా ఉంటుంది ఈ చెరువు. ఇప్పుడేంటంటే వాటర్ లేదు కాబట్టి మనకి ఖాళీగా కనిపిస్తుంది అనమాట. ఈ చెరువులోకి వాటరు అసలు ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే నెక్స్ట్ అది ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి అనేది కూడా మనమైతే చూసేద్దాం ఎక్కడి నుంచి వస్తాయో. ఫ్రెండ్స్, ఇటు సైడ్ అయితే మన ముందు కనపడుతున్న ఒక రౌండ్గా బేస్ కట్ ఉంది కదా, ఆ బేస్లో వాటర్ స్టాక్ చేసి ఇటు సైడ్ ఉన్న కాలువలో నుంచి పొలాలకు కూడా వాటర్ అనేది సరఫరా అవుతుంది. అంటే పొలాలు ఎక్కడ పండాలన్నా కూడా మనకి ఈ చెరువులో నుంచే మా చుట్టుపక్కల గ్రామాలకు అన్నిటికీ వాటర్ అయితే వెళ్తుంది అనమాట. మా పొలాలు కూడా ఇక్కడి నుంచి వచ్చే వాటర్నే మేము పొలాలకి యూజ్ చేసుకోవాలి. ఆ వాటర్ అనేది ఇది ఇక్కడ కనపడుతుంది కదా డ్యాము, ఈ డ్యామ్లో నుంచే ఆ చెరువులోకి వాటర్ అనేది వస్తుంది. అసలు ఆ వాటర్ రావడానికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఇదే అన్నమాట. ఇదే సర్వేపల్లి చెరువు అని అంటారు. చూసారా, ఎంత పెద్ద చెరువు చూడండి. మన కళ్ళకి ఎంత దూరం చూసినా అంత పెద్ద చెరువు ఉంది. ఇది మాత్రం ఫుల్గా వాటర్తోనే నిండిపోయి ఉంటుంది. ఇప్పుడు కొంచెం లైట్గా కనిపించినట్టు ఉంటుంది, కానీ వాటర్ అయితే ఫుల్గానే ఉన్నాయి. కానీ అక్కడ మనకు అవి ఉంటాయి కదా చెక్కలు, అవి లేపలేదు కాబట్టి మనకి వాటర్ అనేది రావట్లేదు చెరువులోకి. మామూలుగా చెక్కలు కానీ లేపేశారంటే మనకి డ్యామ్లో నుంచి ఆ చెరువులోకి వాటర్ అనేది ఫుల్గా వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మనకి స్టాక్ చేస్తారనమాట. ఇది సర్వేపల్లి చెరువు అంటారు దీన్ని. ఈ చెరువులోనే చాలామంది పడవలు వేసుకొని వెళ్ళి చేపలు కూడా పట్టుకుంటున్నారు. చూసారా ఫ్రెండ్స్, చాలా దూరంలో మనకి చేపలు పట్టే వాళ్ళు అయితే కనిపిస్తున్నారు చూడండి. అట్లాగా చాలామంది చేపలు పట్టుకొని వాళ్ళ జీవనాధారం కూడా ఇలానే చేసుకుంటూ ఉంటారు. వీళ్ళే కాదు, చాలామంది ఇక్కడ బోన్లు కూడా వేసున్నారు ఈ చెరువులో. మనకి కనిపించట్లేదు. చూసారా, అదిగో అక్కడ జూమ్ చేశాను చూడండి, అక్కడ ఒక బోన్ అయితే పెట్టున్నారు చేపల కోసము. చాలా ఉంటాయి అనుకుంటాను ఈ చెరువులో చేపలు. ఫ్రెండ్స్, చెరువులో నుంచి ప్రొవిజన్ షాప్లోకి ఎందుకు వచ్చారని అనుకుంటున్నారా? వచ్చే దారిలో మాకు ఒకటి కావాల్సి ఉంటే మేమైతే ఈ ప్రొవిజన్ షాప్లోకి వచ్చాము. అసలు ప్రొవిజన్ షాప్లో ఏం దొరుకుతుంది, మేము ఎందుకు వచ్చామనేది మీకు అర్థమవుతుంది చూడండి. ఏం కొనడానికి వచ్చా? స్వీటు ఏడుంటుందంటే మేము స్వీట్ ప్రొవిజన్ షాప్లోకి స్వీట్ కోసం వచ్చారా? ఏం తెలివి తక్కువ వాళ్ళు అనుకోవాలి మమ్మల్ని. అదనమాట విషయము. మళ్ళీ అయితే రోడ్డు మీద అయితే పడ్డాము మేము. ఇదంతా ఒక వేట అనమాట. దేనికోసం వెళ్తున్నామంటే నల్లేరు కోసం వెళ్తున్నాము మేమైతే అడవిలోకి. గోరింటాకా? గోరింటాకు ఉండదు, ఏదో కాయలు అంటారా, బుల్జికాయలు ఏంది. ఇది రేగుపల్లి చెట్టు ఇదే కాదా? అట్టే ఉంది కానీ పిచ్చిదా? భలే ఉంది ఇది.
ఏంది పాప ఇదే ఐస్లాండా? ఎస్ ఐస్లాండ్. ఐస్లాండ్ కాదు ఇది 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 ఐస్లాండ్. ఇదే వాటర్లో కట్టులు వాళ్ళ ఉంది కదా. అదంతా కాదు కానీ ఇక్కడ బాగుంది పాప. రాళ్ళు. అడవికి వచ్చాం ఫ్రెండ్స్ మేమైతే. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ వచ్చేసి జామాయిల తోట. ఇది మొత్తం అడవేను. ఈయన ఫారెస్ట్ గైడ్ అన్నమాట, మాకు తోడుగా వచ్చాడు. అదే ఏం కాలువ ఇదని? ఏం వదిలిపెట్టి వెళ్ళిపోతారు కాలువలా? ఇక్కడ మాకు ఒక అస్థి పంజరం. హలో గాయ్స్, మాకైతే ఇక్కడ ఒక చేప అస్థి పంజరం దొరికింది. సూపర్ సూపర్ బిగ్ చేప అస్థి పంజరం తీసుకో. కాదులమ్మా, దీని మీద ఎవడో తెలివైన వైట్ పెయింట్ కూడా కొట్టాడు. పెయింట్ కొట్టడం కాదు, చెట్టు ఉండడం అంతే. తీసుకో. మా కెమెరా మ్యాను జారి వాటర్లో కూడా పడిపోతున్నాడు. కెమెరా మ్యాన్ గారు కొంచెం జాగ్రత్తగా రండి. ఇప్పుడు ఇంకా బాగుంది అండి. పాప కొంచెం హెల్ప్ చేయపోమ్మా. జారోలే పో పో. పడిపోతారు ఇద్దరు అప్పుడు. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడు నెల్లూరు చాలా ఉంది. పాప కొయ్యి. ఇదే నల్లేరు అంటే. అడవంతా తిరిగి కష్టపడి మేము ఈ నల్లేరు కోసం అయితే వచ్చాము. ఈ నల్లేరుతో చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే దీంతో ఒక ఫుడ్ ఐటమ్ అయితే చేయబోతున్నా నేను. చూసారు, ఉండు ఒక ఫోటో తీసా. అట్లాగే పట్టుకో పాప, స్టైల్గా వండుకోవచ్చు. కొంచెం కిందకి ఫేస్ తెచ్చు, వంచువాక బాగుండు బ్రైట్నెస్గా. ఇది ఇక్కడ నల్లేరుకి వచ్చేటప్పుడు మాకు ఒక చెట్టుకి ఫ్రూట్స్ అయితే కనిపించాయి. అవి ఏ ఫ్రూట్స్ అయితే తెలీదు. ఇదిగో రెడ్ కలర్లో ఉన్నాయి. పళ్ళు ఇవే తినచ్చా? మే కానీ తినకూడదు పిచ్చికాయలు అవి. వద్దురా, వద్దు తేడ పడై పాప. తినకూడదు అంటల్లా. నాకు బూయివా కాపో. చూడండి మేము పడే పాటలు మామూలుగా లేవు. నెల్లేరు కోసం వచ్చి జామాల తోటలు. ఇదంతా జామాల తోట. చూడండి ఫ్రెండ్స్, చాలా హైట్గా ఉన్నాయి. ఫారెస్ట్ మాస్టర్ ఈయన లేకపోతే మాకు నెల్లేరు దొరుకుండేదే కాదు. ఇదిగోండి నల్లేరు అంటే ఇదే. దీనికోసం వేటాడుతున్నాం అడవిలోకి వచ్చి. ఇదండి, ఓకేనా? పోయింది. ఆకులతో చేస్తారు, కాడలతో చేస్తారు, ఏదో ఒకటి చేస్తారు. గుండు కానీ వెళ్ళిపోతుంది కదా. ఏమీ లోపల కొంచెం అడిలు చెట్లు లోపల పోద్దులేండి. ముళ్ళు ఉన్నాయేమో దీనికి. ఇది కలేకాయల చెట్టు. ఇంకా కలేకాయలు అయితే రాలేదు, పూత అయితే వేసింది. రేపు వచ్చేస్తే కాయలు కాసేసేస్తుంది. తీస్తూనే ఉన్నా. ఇప్పుడు ఎట్లా
అవి ఏంది ఉన్నట్టున్నాయి ఇక్కడ కదులుతున్నాయి పైన. కొయ్ కొయ్ వేసి ఏంది పాపా అడుగుతుంది మే భయపడుతున్నా, ఎందుకు ఇట్లా చేస్తావు అడవిలో? చూడండి ఫ్రెండ్స్, ఇదే నల్లేరు. దీంతోనే మనం ఒక ఫుడ్ ఐటమ్ అయితే చేయబోతున్నాము. చూడండి ఇది ఎలా ఉందో. దీని పేరు నల్లేరు. కాయ వెళ్ళారంతే. ఏరు, కాయ కాదు ఏరు ఇది. ఏమే చల్ల ఉండదా? అయిపోయింది. వీడియో ఆఫీస్ ఫోటో తీస్తా అంటున్నా. ముందు పోతున్నాడు. ఈ దట్టమైన అడవి చూపి జామల చెట్టు. ఈ దట్టమైన అడవిలో మెలికలు మెలికలు రోడ్లో సూర్యుడితో యుద్ధం చేస్తూ మారతానే నేను హామీ ఇస్తున్నాను. వాటర్ కాకి చెట్టు మీద ఏంది కాకి చక్రాలు ఉన్నాయి. ఇగో మనం ముగ్గురు. చూస్తున్నారా? అట్టలో ఒకటి కనిపిస్తుంది. అయితే అవి కూడా అయితే అది స్టార్టింగ్ లో వస్తుంది. బర్రెలు నల్లేరు వేట అని పెట్టాల టైటిల్. ఏం తోట, ఏదో తోటలాగా ఉంది కదా. డ్రాగన్ ఫ్రూట్ కర్రలు వచ్చి జామాయి చెట్టు, జాంకాయ చెట్టు, మామిడి చెట్టు. అది మామిడి చెట్టు కాదు. ఫ్రెండ్స్, నల్లేరు ఎందుకు కోసాను, ఆ నల్లేరుతో నేను చేయబోయే ఫుడ్ ఐటమ్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూసేద్దాం. ఎవరు మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. వేట అయిపోయింది, ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. వీడియో కట్ చేసేసిన